ప్రపంచంలోనే మొత్తం 7 వింతలు అంటారు కదా, అందులో ఒకటి ఇదే తాజ్మహల్. మనమైతే తాజ్మహల్ దగ్గరకు వచ్చేసాం. ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, ఆగ్రా అనే సిటీలో. అందరు ఢిల్లీ ఢిల్లీ అని చెప్తారు కదా, ఢిల్లీకి దగ్గరగా ఉంటుందని చెప్తారు. ఇది వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి ఉత్తరప్రదేశ్. మనమైతే ఇక్కడే ఉన్నాం. దీని గురించి స్టోరీ అయితే మనకు తెలిసే ఉంటుంది, చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినే ఉంటాం. అతను షాజహాన్ వాళ్ళ ప్రేయర్స్ కోసం కట్టాడని చిన్నప్పుడైతే, ఇప్పుడు చాలాసార్లు విని ఉంటాం మనందరం. ఇప్పుడైతే అక్కడికే వచ్చేసాం. ఇది వచ్చేసి 7 వండర్స్లో అయితే ఒకటి. ఇదైతే మన ఇండియాలో ఉండడం మనకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇంకైతే లోపలికి వెళ్ళిపోదాం, టికెట్ తీసుకోవాలంట. అక్కడ వచ్చేసి లాకర్స్ ఉన్నాయి, అంటే టూరిస్టులు చాలామంది వస్తారు కదా, సో వాళ్ళ కోసం అయితే లాకర్స్ ఉంచారు. అక్కడ మనీ పే చేసి అయితే ఉంచుకోవాలి. ఇంకా మొత్తం షాపింగ్ చేసుకుంటారు. ఇక్కడ చాలామంది వచ్చేసారు. టికెట్ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలో చూడాలి. లోపలికి బ్యాగ్స్ అలో చేయరంట. నేనైతే లాకర్లోకి వచ్చేసాను. నేను అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే లాకర్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. అంటే లాకర్స్ ఎందుకు యూజ్ చేస్తారు, లోపలికి వెళ్ళిపోతారు వస్తారు అనుకున్నా. కానీ లోపలికి అయితే బ్యాగ్స్ అలో చేయరంట, ఓన్లీ వాటర్ బాటిల్ అలో చేస్తారంట. నేనైతే ఇంకా లాకర్లో పెట్టడానికి అయితే వచ్చా. నాకైతే తెలియదు, ఇప్పుడే తెలిసింది. ఇక్కడైతే సిగ్నల్ కూడా రావట్లా టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా. ఇంకా ఎలాగోలా టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళి లాకర్లో పెట్టేసి బయటికి వెళ్ళేసి ఆన్లైన్ చేసి క్యాష్ తెచ్చుకున్నా. క్యాష్ తెచ్చుకోండి, లాకర్లో అయితే బ్యాగ్ పెట్టేసి 20 రూపీస్ తీసుకున్నారు. ఇంకా టికెట్ కూడా ఆఫ్లైనే తీసుకోవాలి. క్యూ ఎంత ఉంటుందో ఏంటో, సిగ్నల్ అయితే అసలు రావట్లా. టికెట్ దగ్గరకు వచ్చేసాం, ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. మనం తీసుకునేది అదే వచ్చేసి అక్కడ 250 ఉంది కదా, అదే మనం తీసుకునేది టికెట్. 250 పెట్టి అయితే టికెట్ తీసుకున్నా. ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. క్యూ అలాగ ఎక్కువ మంది ఎవరు లేరు, తొందరగానే అయిపోయింది, అందుకే వెళ్ళిపోదాం. క్యూ చూడండి ఎంత ఉందో, చాలామంది ఉన్నారు. సెక్యూరిటీ మాత్రం చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. ఇంకేమీ లోపలికి తీసుకొని ఇవ్వట్లేదు, వాటర్ బాటిల్ తప్ప. ఇంకైతే లోపలికి వెళ్ళిపోదాం. సెక్యూరిటీని దాటుకొని అయితే లోపలికి వచ్చేస్తాం. మొత్తం చాలామంది ఉన్నారు. మొత్తం ఎర్రగానే ఉంది, అక్కడ మాత్రం అదొక్కటే తెల్లగా ఉంది. తాజ్మహల్ దగ్గరికి ఇదే అనుకుంటా ఎంట్రన్స్. ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి కనపడుతుంది, లోపల ఒక పిల్లర్ అయితే కనపడుతుంది చూడండి, ఒక పిల్లర్ లాంటిది. అదిగోండి, మొత్తం చాలా బాగుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అదిగోండి అక్కడ మెయిన్ గేట్ అని రాసేస్తారు. అదిగోండి వెళ్ళిపోదాం. మనం టికెట్ తీసుకున్నాం, దాని దగ్గరికి వెళ్ళచ్చు. అందుకే 250 టికెట్ తీసుకునింది నేనైతే. మనమైతే అక్కడ వాళ్ళు ఉన్నారు కదా పైన, సారీ అక్కడ మనుషులు ఉన్నారు కదా, అక్కడికైతే వెళ్ళచ్చు. అందుకే నేనైతే 250 రూపీస్ది అయితే టికెట్ తీసుకుంది. చూద్దాం అక్కడేముందో. మొత్తం ఇంకా ఇటుపక్క అయితే ఇలాగుంది. మొత్తం చూడండి ఎంత తెల్లగా ఉందో. నాకు తెలిసి ఇంకా ఈ పొల్యూషన్ లేకుండా ఉంటే ఇంకా తెల్లగా ఉండేది. వెళ్ళిపోదాం అక్కడికైతే.
అందరు కాళ్ళకు చూడండి అవి వేసుకున్నారు పేపర్ కవర్స్. ఎందుకంటే లోపల మొత్తం టైల్స్ కదా, మార్బుల్స్ మొత్తం పడైపోతాయి. అయితే అందరూ వేసుకోవాలి, మనం కూడా వేసుకుంటాం. అయితే లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ మళ్ళీ ఒక షేకింగ్ ఉంది. వచ్చేసాం. మనకు మాత్రం ఇవి పేపర్ కవర్స్ ఉండట్లేదు, కాలికి జారిపోతున్నాయి, అందరికీ జారిపోతున్నాయి. మొత్తం చూడండి, మొత్తం పాలరాతి అన్నారు కదా అలా. ఇది తాజ్ మహల్ గోడ మనం దాకేది. ఇదే బా మొత్తం లోపలికి అయితే వెళ్ళిపోదాం. మొత్తం చూడండి చాలా పెద్దది. ఇక్కడికి రావడానికి మనం అయితే 250 రూపీస్దే తీసుకున్నాం. అందుకే ఓన్లీ 50 రూపీస్ది అయితే అక్కడ వరకు వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ వరకు. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోపల ఏముందో ఇదైతే ఆమె సమాధి. లోపలైతే వీడియో తీయలేదు, నేనైతే ఫాస్ట్గా తీస్తున్నా. ఇదే ఆమె సమాధి. ఇక్కడ గోడల మీద మొత్తం ఉర్దూలో ఏదో రాసేసారు. సో నేనైతే ఫాస్ట్గా మాట్లాడేస్తున్నా, వీడియో అయితే తీయట్లేదు. వాళ్ళైతే అరుస్తున్నారు. అక్కడ మాత్రం ఆయన కూడా తీస్తున్నాడు. మేమే అయితే ఇది వచ్చేసి ముంతాజ్ ఉంది కదా, అలా ప్రే చేసి ఆమె సమాధి చూడండి లోపల ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకెళ్ళిపోదాం. లోపలైతే ఇదే ఉంది. ఇదైతే తాజ్ మహల్ బ్యాక్ సైడ్. వెనకాల ఏదో ఇంకా చిన్నగా కన్స్ట్రక్ట్ జరుగుతుంది, ఏదో చిన్న వర్క్. అది కూడా ఎంట్రన్స్ లాంటిది. వెనకాల అక్కడ రెడ్ కలర్లో కనపడుతుంది కదా. ఇంకెక్కడైతే ఏదో నది ఉంది పక్కనే. బాగుంది కదా. అక్కడ అవన్నీ సేమ్ ఇంకా అలాగే మనం ఇందాక వచ్చాం కదా ఎంట్రన్స్, సేమ్ అది అక్కడ ఉందిగా ఎంట్రన్స్, సేమ్ అది సేమ్ మొత్తం అలాగే ఉంది. చాలామంది ఉన్నారు చూడండి. ఇంకా అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇదే లాస్ట్ వ్యూ తాజ్ మహల్. మొత్తం చాలామంది ఉన్నారు. తప్పిపోయాను నేనే. ఏమైందంటే ఇక్కడ లోపల నుంచి వచ్చేప్పుడైతే తెలుగు వాళ్ళు మాట్లాడారు, హైదరాబాద్ నుంచి వచ్చారంట. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుతా నేనైతే ఇంకో ఎగ్జిట్ నుంచి అయితే వచ్చేసా. అంటే నేను ఎంటర్ అయిన ఎగ్జిట్ నుంచి కాకుండా వేరే ఎగ్జిట్ నుంచి. ఇప్పుడు నేను సైకిల్ పార్కింగ్ చేసిన దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా తెలియట్లేదు. ఇక్కడైతే అసలు సిగ్నల్ రావట్లేదు. మ్యాప్లో చూసి వెళ్దామన్నా ఇంకా వేరే వాళ్ళని అడుగుతూ వెళ్తున్నాం. మరి ఎంతకు రీచ్ అవుతానో ఏంటో. ఒక 20 మినిట్స్ నుంచి అది చూస్తున్నా, ఇటు వెళ్ళాలి అర్థం కాక. ఇక్కడ అయితే వేరే వాళ్ళని అడిగేసి అలా వెళ్తున్నా. ఇంకా అంత దూరం ఉందో. అబ్బా, ఇక్కడ నుంచి నేనైతే ఎంటర్ అయిపోయింది. ఎగ్జిట్ అయితే ఇక్కడ నుంచి రావాలి. నేనైతే ఇక్కడ నుంచి వచ్చేసి అవతల నుంచి ఆపోజిట్లో. ఇంక వెళ్ళిపోదాం. మామూలు ఎప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది, ఏం కాదు తప్పిపోయినా. ఓకే బాయ్.